ఐఫోన్ 16 కొనాలా ఐఫోన్ 17 కొనాలా అని చెప్పేసి చాలా మంది అయితే కన్ఫ్యూజన్ అవుతా ఉన్నారు. ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు ఐఫోన్ 16 కొనొచ్చు, ఎవరు ఐఫోన్ 17 కొనొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. ఇప్పుడు మనకు సెప్టెంబర్ 22 నుంచి అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా. ఈ సేల్లో మనకు ఐఫోన్ 16 అనేది 52,000 రూపీస్కి అయితే వస్తూ ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా రిలీజ్ అయితే చేసేసారు. సో 52,000 రూపీస్కి మనకు ఐఫోన్ 16 అనేది వస్తూ ఉంటుంది. అదే మనకు ఐఫోన్ 17 చూసుకుంటే మనకు 83,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఎవరు ఏ ఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది, ఐఫోన్ 16 కొనొచ్చా, ఐఫోన్ 17 కొనొచ్చా, ఎవరికి ఏ మొబైల్ బెస్ట్ అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐఫోన్ 17 రాకముందు ఐఫోన్ 16 బెటర్ అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. బట్ ఐఫోన్ 17 వచ్చిన తర్వాత అందరు ఏం చెప్పారు అంటే, చాలా మంది క్రియేటర్స్ కూడా ఐఫోన్ 17 చూస్ అయితే చేసేసుకోండి, ఐఫోన్ 16 వద్దు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. బట్ ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇన్ డెప్త్గా అయితే చెప్తా ఉంటాను. మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. ఫస్ట్గా మేజర్గా ఉన్నటువంటి చేంజెస్ ఏంటి, ఐఫోన్ 17కు 16కు ఉన్నటువంటి మేజర్ చేంజెస్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే తెలుసుకుందాం. ఐఫోన్ 16 వచ్చేసరికి 6.1 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఐఫోన్ 17 వచ్చేసరికి మనకు 6.3 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తూ ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్లో కానీ చూసుకుంటే ఇక్కడ మనకు ఐఫోన్ 17లో రెండు కూడా 48 మెగా పిక్సెల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ మనకు ఐఫోన్ 16లో ఒకటి 48, ఇంకోటి వచ్చేసరికి 12 మెగా పిక్సెల్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఐఫోన్ 16లో మనకు ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగా పిక్సెల్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఐఫోన్ 17లో మనకు మేజర్గా 18 మెగా పిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. సెల్ఫీలో ఇక్కడ ఇది ఏంటి అంటే సెంటర్ స్టేజింగ్ కెమెరా అని చెప్పేసి తీసుకొని వస్తారు. దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ఐఫోన్ 17లో మనం ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఫోటోస్ తీసుకున్నా కూడా ఇలా మనకు హారిజంటల్ గా అయితే ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఫీచర్స్ అయితే ఇవి మనకు ఐఫోన్ 17లో కానీ చూసుకున్నట్టు అయితే ఉంటాయి. ఐఫోన్ 16 అండ్ ఐఫోన్ 17 తోటి కంపేర్ చేసుకుంటే మీరు ఒకవేళ ఐఫోన్ 16 అనేది బై చేసుకోవాలనుకుంటే మీకు 50,000 రూపీస్ బడ్జెట్లో వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్ అయితే చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు కొన్ని కాంప్రమైజెస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ కాంప్రమైజెస్ ఏంటి అంటే 120Hz రిఫ్రెష్ రేట్ దగ్గర అయితే మీకు రాదు. ఇక్కడ మీకు జస్ట్ 60Hz రిఫ్రెష్ మాత్రమే వస్తూ ఉంటుంది. ఎవరైతే నాకు మ్యాండేటరీగా ఈ రిఫ్రెష్ రేట్ అనేది ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్కిప్ అయితే చేసేసుకోండి. ఈ 120Hz రిఫ్రెష్ రేట్ ఖచ్చితంగా నాకు ఉండాలి అనుకున్న వాళ్ళు అక్కడ మీరు ఐఫోన్ 17కి వెళ్ళొచ్చు. బట్ గుర్తుపెట్టేసుకోండి, ఐఫోన్ 17కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ అరౌండ్ 23,000 రూపీస్ మీకు అనేది ఇంప్రూవ్మెంట్ అయితే ప్రైజింగ్ అనేది అయితే పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు అరౌండ్ 50,000 రూపీస్లో వస్తుంది కాబట్టి నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కెమెరాస్లో కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే 12 మెగా పిక్సెల్ అయినా కూడా చాలా వరకు క్లారిటీగా అయితే వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు 18 మెగా పిక్సెల్ ప్రొవైడ్ చేస్తారు. అది ఇంకా చాలా బాగా వస్తుంది. బట్ ఇక్కడ మనం ప్రైస్ని కంపేర్ చేసుకోవాలి. ఈ ప్రైస్ సెగ్మెంట్ ఇది వర్తా కాదా? ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఇదే ఫోన్ని అరౌండ్ 60+ తోటి కొనుక్కోవాలనుకుంటే మాత్రం నేనైతే చెప్పను మీరు కొనుక్కోండి అని చెప్పేసి అస్సలు చెప్పాను. ఎందుకు ఈ 50,000 రూపీస్లో కొనుక్కోమంటున్నానంటే మనం కొన్ని కాంప్రమైజెస్ అవుతా ఉన్నాం. ఏంటి, మనకి ఇక్కడ రిఫ్రెష్ రేట్ కావచ్చు, బ్యాక్ సైడ్ కెమెరాస్లో కావచ్చు, లేకపోతే అలానే ఫ్రంట్ సైడ్ కెమెరాస్లో 18 మెగా పిక్సెల్, ఇప్పుడు మనకి 12 మెగా పిక్సెల్ ఉంది. అట్లానే మనకు A18 బయానిక్ చిప్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి అన్నీ కూడా మనం కాంప్రమైజ్ అవుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ 50,000 రూపీస్లో వస్తే కిల్లర్ డీల్ అవుతుంది. లేదు 60,000 రూపీస్ వరకు వెళ్తుంది అంటే ఖచ్చితంగా స్కిప్ అయితే చేసండి. మీరు ఒకవేళ 20,000 రూపీస్ యాడ్ చేసుకున్నారనుకోండి ఐఫోన్ 16 Pro వస్తూ ఉంటుంది. ఒకవేళ 17 బై చేసుకునే కంటే ముందు ఇక్కడ 16 Proకి అయితే లుక్ అయితే వేసేసుకోండి. చాలా మంచి కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. మీకు ఇక్కడ టెలిఫోటో లెన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఫోటోస్ క్లారిటీ అయితే పిచ్చి పీక్స్ ఉంటుంది. మీరు ఇక్కడ యాజ్ కంపేర్ టు 17 తోటి చూసుకున్నా కూడా ఇక్కడ మీరు 16 Pro చూస్ చేసుకోమని చెప్పేసి అయితే నేనైతే చెప్తాను. అట్లా మనకి ఏంటి అంటే ప్రో చిప్స్ అయితే ఇలా అయితే యూజ్ అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనం వీడియోలో ఐఫోన్ 17 16 అనుకుంటున్నాం కదా. ఒకవేళ మీరు కాంప్రమైజెస్ అవుతా అనుకుంటే మాత్రం 16 చూస్ చేసుకోండి. లేదు బ్రో నేను బడ్జెట్ పెట్టగలుగుతాను, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఒక 5 years వరకు యూజ్ చేసుకుంటాను, నాకు ఖచ్చితంగా ఈ కెమెరా క్వాలిటీ అనేది ఉండాలి, అట్లనే నాకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేసేయచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనకు బ్యాటరీ కూడా రెండిట్లో జస్ట్ ఒక 100 mAh ఏమో కొంచెం పెంచేది తప్ప ఏదో పెద్ద మేజర్ చేంజెస్ అయితే కాదు. ఒక మేజర్ చేంజ్ ఏంటి అంటే ప్రీవియస్ ఏంటి అంటే ఐఫోన్ 16లో మనకు 25 watts ఛార్జింగ్ అయితే సపోర్టింగ్ అయ్యేది. బట్ ఇక్కడ మనకు ఐఫోన్ 17లో వచ్చేసరికి 35 to 40 watts వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. మీరు ఈ కాంప్రమైజెస్ అవుతా అనుకుంటే మాత్రం ఐఫోన్ 16 అయితే చూస్ అయితే చేసేసుకోండి. లేదు నేను కాంప్రమైజ్ అవ్వను, మనీ అనేది పెట్టగలుగుతా అనుకుంటే మాత్రం 17 అయితే చూస్ అయితే చేసేసుకోండి. బట్ నా పర్సనల్ సజెషన్, ఇట్స్ మై పర్సనల్ సజెషన్, ఒక నేనే బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను 82,000 పెట్టే కంటే 69,000లోనే నేను ఈ సేల్లో
ఐఫోన్ 16 Pro తీసుకోవాలని నేనైతే అనుకుంటా ఉంటాను. ఒకవేళ ఈ లూట్స్ డీల్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తాయి తెలుసా? సెప్టెంబర్ 22 అంటే మనకు ముందు రోజు నుంచే లాంచ్ అవుతూ ఉంటాయి. అది కూడా జస్ట్ 5 minutes 2 minutes అయితే వస్తూ ఉంటాయి. ఆ లూట్స్ డీల్స్ ఏవి మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి వీకే టెక్ డీల్స్ అని చెప్పేసి సెట్ చేసేయండి. ఇక్కడ 4000 సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి మన ఛానల్ వస్తుంది. అక్కడ జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. ఆ 3 days మాత్రం ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. మీకు మంచి మంచి లూట్స్ డీల్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే విశ్వకేతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.